రాష్ట్రంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్లకు పూర్తి బాధ్యుడు మాజీ సీఎం కేసీఆర్ అన్నారు బీజేపీ నేతలు. దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఆ ప్రభుత్వంతో ఎమ్మెల్సీ కవిత మంతనాలు జరిపారని ఆరోపించారు. మరోవైపు సికింద్రాబాద్ సెగ్మెంట్లో ప్రచారం నిర్వహించారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టుకు బీజేపీకి సంబంధం లేదన్నారు కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. లిక్కర్ కేసుతో కవితకు సంబంధం లేకుంటే కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలున్నాయని చెప్పారు. తమ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. వాళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయడము, వాళ్ళే బ్లాక్ మెయిలింగ్ చేయడము, వాళ్ళే కోట్ల రూపాయలు వసూలు చేయడము, దీనికి సంబంధించినటువంటి వ్యవహారం నడపడం ఏదైతున్నదో దీనిపైన ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి, న్యాయ విచారణ జరపాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. కవిత గారు చేసినటువంటి లిక్కర్ వ్యాపారానికి ఏ రకమైనటువంటి మేము ఆరోపణలు చేయడం లేదు. ఇవన్నీ కూడా ఢిల్లీలో జరిగినటువంటి ఆప్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణంలో భాగమే. లిక్కర్ వ్యాపారంలో కేసీఆర్ కుమార్తె కవిత గారి జోక్యం లేనట్లయితే బహిరంగ చర్చకు కేసీఆర్ సిద్ధమా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎన్డీఏ కూటమి 400 సీట్లకు పైగా గెలుస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వెంకటగిరిలోని స్థానిక పోచమ్మ టెంపుల్లోని అమ్మవారిని దర్శించుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని బస్తీవాసులను కోరారు కిషన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ లో మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డేనన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. రెండో బాధితుడు తానే అని చెప్పారు. బీజేపీ నేత బిఎల్ సంతోష్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారన్నారు. ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రఘునందన్ రావు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన నాటి నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ లోపల మొట్టమొదటి బాధితుడు ఎవరంటే ప్రస్తుతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి బాధితుడు. సో రేవంత్ రెడ్డి గారి తర్వాత రెండో బాధితుడు ఎవరంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి రఘునందన్ రావు టెలిఫోన్ ట్యాపింగ్ లో రెండో బాధితుడు. ఆ తర్వాత మునుగోడు ఎన్నికకి 3 రోజుల ముందు భారతీయ జనతా పార్టీని బదనాం చేయాలని గౌరవనీయులు బిఎల్ సంతోష్ గారిని కూడా టెలిఫోన్ ట్యాపింగ్ లో అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు చీఫ్ జస్టిస్ తో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. మరోవైపు కవిత అరెస్టుకు తెలంగాణ సెంటిమెంట్ కు సంబంధం లేదన్నారు.